హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నటితో ఇంకా ప్లే ఆఫ్ బెర్తులన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి, ఇంక వెయిటింగ్ లిస్ట్‌లో టేబుల్స్ గీసుకోవడాలు ఏం లేవు కాబట్టి, సో, ఇంకా పొజిషన్ కోసం వేట అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పొజిషన్ కోసం వేట అంటే మనందరికీ తెలిసిందే 1, 2 బికాస్ దే విల్ హావ్ బెనిఫిట్. అండ్ ఆ వేటలో వాళ్ళ తొలి భాగంగా తొలి అడుగు వేయనున్నారు గుజరాత్. ఫ్రమ్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడు చెప్తూ ఉండేది, యాహ్! ఆ స్ట్రాటజీ వాళ్ళు బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్‌లో ఉన్న లిమిటేషన్స్‌కి ఆ టాప్ 3 చాలా బా ఆడుతున్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో అయితే వాళ్ళింకా 200ని చేసేసారు ఒక వికెట్ ఇవ్వకుండా. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఫ్రమ్ టుడేస్ మ్యాచ్ ఐ సమ్‌హౌ ఫీల్, ఎందుకంటే మీకు ప్లే ఆఫ్స్‌లో బట్లర్ ఉండడు కాబట్టి, ఒకవేళ మీరు చేస్తే ఒకవేళ ఇనీషియల్‌గా వికెట్ పడితే ఐ ఫీల్ బట్లర్‌ని కాకుండా ఇంకెవరినైనా తీసుకొస్తారా? ఉన్న సిట్యుయేషన్ బట్టి. సిట్యుయేషన్ ఏమన్నా కొంచెం కంఫర్టబుల్ రీచ్‌లో ఉంటే బట్లర్‌ని కాకుండా వేరే వాళ్ళని పంపించి ఆ టెస్టింగ్ అనేది ఏమన్నా జరుగుద్దా అనేది చూడాలి. టు గెయిన్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీకు అక్కడ బట్లర్ ఉండడు కాబట్టి, ఇప్పుడు బట్లర్ వచ్చి కొడితే మీకు ఎప్పుడులానే ఉంటుంది. బట్ టీమ్‌కేంటంటే ఒక విక్టరీ వస్తే గుజరాత్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి గనక ఒక విక్టరీ వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే దీన్ని కంపీట్ చేయడానికి వీళ్ళని టాప్ 2లో లేకుండా చేయడానికి 2 టీమ్స్‌కి 2 విక్టరీస్ కావాల్సొస్తుంది. సో, ఆ రిస్క్ ఏమైనా తీసుకోగలుగుతారా? ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా చెన్నైతో ఉంది. వాళ్ళు ఫామ్‌లో లేరు కాబట్టి, వీళ్ళకి మరీ అంత రిస్క్ లేదు కాబట్టి, చేజ్ వస్తే ఆ రిస్క్ ఇక్కడ తీసుకుంటారా అనేది నేను చూడాలనుకుంటున్నాను. అండ్ ఇంకా మిగిలినయన్నీ ఎటు బాగున్నాయి. వీళ్ళకి S500లో 2 ఉన్నాయి కాబట్టి, సుదర్శన్ అండ్ శుభ్‌మన్ with the extra josh. How is the josh? And from Lucknow point of view, I somehow feel వాళ్ళైతే ఇంకా లాస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ బానే చేశారు కానీ, అది వాళ్ళ బౌలింగ్ లేక కుదరలేదు కాబట్టి, ఐ ఫీల్ వాళ్ళు చేస్తే బెటర్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ చేజ్ అయితే వాళ్ళకున్న ఫైర్ పవర్స్‌కి చేజింగే మళ్ళీ కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అది కాకుండా ఆహ్, బౌలింగ్‌లో కొంచెం షార్దుల్‌ని కొంచెం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తే బెటర్‌గా ఉండొచ్చు. అండ్ షాబాజ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిగ్వేష్ రాఠీ. దిగ్వేష్ తన తీరు మార్చుకుంటే బావుంటది. ఎందుకంటే టాలెంట్ ఉన్న యంగ్‌స్టర్ కాబట్టి, వివాదాల్లోకి వెళ్ళకుండా ఉంటే బెటర్‌గా ఉంటది కాబట్టి. అండ్ మెయిన్ థింగ్, ఆ టాప్ 3 కాంట్రిబ్యూషన్స్ అనేవి లాస్ట్ మ్యాచ్‌లో వచ్చాయి కాబట్టి, అగైన్ మళ్ళీ వస్తే బావుండనుకుంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్. హీ నీడ్స్ టు పెర్ఫార్మ్ అట్‌లీస్ట్ ఇన్ దీస్ 2 మ్యాచెస్ బికాస్ ఆహ్, చూస్తున్నారు కదా! ఒక నార్మల్ ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఇంత ఇదా అనిపిస్తుంది కాబట్టి, ఆ కాంట్రిబ్యూషన్స్ అనేవి రావాలి. తన పేరుకి గాని, తన ప్లేస్‌కి న్యాయం చేయాలని, అంటే ఇంక కంప్లీట్‌గా న్యాయం అయితే చేయలేడు కాబట్టి ఎంతో కొంత ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేయాలి.